నమస్కారం, నా పేరు సీత. TS23 న్యూస్. గ్రామాన బీఆర్ఎస్ పార్టీ బలోపేతమే లక్ష్యం. CGR ట్రస్ట్ వ్యవస్థాపకులు చిమ్మల గోవర్ధన్ రెడ్డి. బీఆర్ఎస్లో చేరిన బొంతపల్లి కాంగ్రెస్, NMR యువసేన నాయకులు. గ్రామాన బీఆర్ఎస్ పార్టీ బలోపేతమే తన ప్రధాన లక్ష్యమని రాష్ట్ర నాయకుడు చిమ్మల గోవర్ధన్ రెడ్డి తెలిపారు. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలో బొంతపల్లికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, NMR యువసేన సభ్యులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా గోవర్ధన్ రెడ్డి వారికి కండువా కప్పి పార్టీలోనికి స్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బొంతపల్లి నుంచి యువకులు, నాయకులు బీఆర్ఎస్లో చేరటం పార్టీ బలానికి తోడ్పడుతోందన్నారు. ప్రజాసేవయే తమ ప్రధాన లక్ష్యమని, ప్రతి గ్రామంలో పార్టీ ప్రభావాన్ని మరింత పెంచేందుకు కృషి చేస్తామని తెలిపారు. చేరిన వారిలో సుంకరి శంకర్, ముదిరాజు, ఉప్పరి ఎల్లం, సుంకరి ఆంజనేయులు, మొగళ్ళ బేరబ్బ, తలారి శేఖర్, తలారి రాజు, సుంకరి సురేష్, బాలరాజు, సాయిబాబా, మహేష్, చంద్రయ్య, నిరుడి నరసింహ కూడా బీఆర్ఎస్కు గూటికి వచ్చారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచ్ ఆలేటి శ్రీనివాస్ రెడ్డి, గ్రామ కమిటీ అధ్యక్షులు ముద్దంగుల గోపాల్, నగేష్ గౌడ, వినోద్ గౌడ, రమేష్ చక్రపాణి, ఉప్పానుతల కౌశిక్ గౌడ, హరికృష్ణ, కావలిరాజు, కమ్మరిరాజు, మల్లన్నగారి శ్రీనివాస్, శ్రీశైలం యాదవ్, సప్పటి మహేష్, ఉసిరికపల్లి వీరయ్య, కుమ్మరి వెంకటేష్, మొగళ్ళ కృష్ణ, సత్తరుపు శ్రీకాంత్, తలారి యాదయ్య, మేదరి మహేష్, బీఆర్ఎస్ నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. అన్ని మున్సిపాల్ చేసి మరి GHMCలో కలుపుతాడట. మరి GHMCలో కలిపితే ఇప్పుడు మున్సిపల్ పోయిగా మున్సిపల్ అయితే 50,000 అవుతుండే, 1,00,000 అవుతుండే ఒక ఇల్లు కట్టుకోవాలంటే పర్మిషన్. మరి ఇప్పుడు GHMCలో అయిపోతే 1,00,000 కాదు, ఇక 2 లక్షలు కావాలి ఇక ఇల్లు కట్టుకోవాలంటే. మరి ఈ రోజుల్లో చూస్తే మరి కరెంట్ మీటర్ కు తెచ్చుకునే పరిస్థితి కూడా లేదు. మరి ఈ 15 నెలల నుంచి సర్పంచ్లు అయిపోయిన తర్వాత ఈవోని ఒక కరెంటు మీటర్ అడిగితే కూడా మరి ఇంతవరకు కూడా కరెంటు మీటర్ మాకు అవసరం లేదు, మేము ఇచ్చే పరిస్థితి కాదని కూడా అంటారు. అదే మున్సిపల్ కమిషనర్ని అడిగినా కానీ మేము ఇయ్యమది కరెంట్ వాళ్ళని అడగండి అంటారు. అంటే మీకు పర్మిషన్ ఉందా అంటారు. మన దగ్గర పర్మిషన్ ఉండాలంటే 30 ఫీట్ల రోడ్లు కావాలి, అవన్నీ ఎడికే నుంచి అవుతాయి. అందుకే
చాలా మంది కూడా కొంతమంది 60 గజాలు 100 గజాలు కూడా కొనుక్కొని మనము ఇల్లులు కట్టుకుంటున్నాం. అలా 30 ఫీట్ల రోడ్ ఏడికెంచి ఉంటుంది, లేఅవుట్ పర్మిషన్ ఏడికెంచి ఉంటుంది. గ్రామాలల్లో మరి చాలా ఇబ్బందికరంగా ఉంది. మున్సిపల్ లైన్ నుంచి కూడా రేపు మరి జిహెచ్ఎంసీ అయితే కూడా చాలా ఇబ్బంది ఏర్పడుతుంది. కాబట్టి ముఖ్యంగా మరి గోవర్ధన్ రెడ్డి గారు చెప్తా ఉన్నాం, మరి ఇది ఏదో అయిపోయింది, జీవో వచ్చింది కాబట్టి కానుకుంటా ఇవన్నీ కూడా మరి మున్సిపల్ అయితే మరి ఇది కూడా జిహెచ్ఎంసీలకు వెళ్ళిపోతుంది. కాబట్టి దాన్ని కాకుండా పెద్ద ఎత్తున కూడా మన గ్రామాల తరఫున కూడా అందరం కలిసి మరి జిహెచ్ఎంసీ కాకుండా మరి చూడవలసిన బాధ్యత మీ పైన ఉంది, మా పైన ఉంది. కాబట్టి మీరు అందరూ సహకరించాలని కూడా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో మరి ఈరోజు జైనింగ్ కార్యక్రమం ఉంది. కాబట్టి మరి పెద్దలు మరి ఎందుకంటే ఇంతకుముందు మన పార్టీ పుట్టిన నుంచి కూడా మరి పార్టీ వ్యవహారాలన్నీ కూడా చేసినటువంటి వ్యక్తి, మరి 2 సార్లు కూడా ఒక దశాబ్ద కాలంలో కూడా మరి అధ్యక్ష పదవి కూడా చేసింది. కాబట్టి మరి వారి బృందం వారితో పాటు మరి పెద్దలు మరి శంకర్ కూడా ఎన్నో కార్యక్రమాలలో కూడా మరి పాల్గొన్నారు. కాబట్టి వారు మరి అదేవిధంగా నరసింహ మరి వారి బృందం అందరూ కూడా ఈరోజు పార్టీలో జాయిన్ అవుతారు. కాబట్టి వారందరూ కూడా ఇక్కడ జెండా కాడికి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. మరి అందరి సమక్షంలో కూడా వారందరూ కూడా మరి ఈరోజు పార్టీలో చేరుతారు. కాబట్టి స్వాగతం సుస్వాగతం అందరం కూడా మరి వారి సప్పట్లతో స్వాగతం పలకాలని కూడా కోరుతా ఉన్నాం. అంతేకాకుండా మరి ఫిబ్రవరిలో కూడా 8వ తారీఖు మన పార్టీ సీనియర్ ఉద్యమకారుడు మరి గౌరీశంకర్ లేని లోటు కనిపిస్తుంది. మరి అంత తెలివిపరుడు, మరి ఎన్నో రకాలలో కూడా 2001 నుంచి కూడా మరి పార్టీని నడుపుకుంటూ మరి మంచి అన్ని సందర్భాలలో కూడా తెలిసినవి కూడా మరి అన్ని కూడా మరి గ్రామం లోపల కూడా ఆ రోజు భద్రప్ప గారు సర్పంచ్ ఉన్నప్పుడు ఆయన ఉప సర్పంచ్ ఉండే మరి పార్టీలో కూడా చురుగ్గా పాల్గొంటుంటే ఆయన లేని లోటు బాధాకరంగా మరి ఈరోజు అనుకుంటా ఉన్నాం. మరి ఎప్పుడు కూడా ఆయనకు ఆత్మశాంతికు చేకూరాలి, ఆయన ఆరోగ్యంగా మరి వారి కుటుంబ సభ్యులు ఉండాలి. మరి వారి కుటుంబానికి కూడా మనం అందరం కూడా అండగా ఉండాలని కూడా కోరుకుంటూ మరి ఇప్పుడు మన పార్టీలో చేరుతున్నటువంటి వారికి అందరికి కూడా మరి గోవర్ధన్ చేతుల మీదుగా కేసీఆర్ గారి నాయకత్వం, హరీష్ రావు గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, చలో వరంగల్ 27 సభకు విచ్చేసినటువంటి మన మండల నాయకులు గోవర్ధన్ రెడ్డి గారికి, అలాగే మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి గారికి, వార్డు సభ్యులకు, బొంతపల్లి టీఆర్ఎస్ కుటుంబ సభ్యులకు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు కేసీఆర్ గారు రన్నింగ్లు ఉన్నా కానీ అపోజిషన్ ఉన్నా కానీ ఒక సభ పెట్టిండంటే అదొక సంచలనం. ఇంతవరకు ఏ రాష్ట్రంలో గిట్ట ఎవరు గిట్ట పెట్టలేరు. కేసీఆర్ గారు పెట్టే సభ అంటేనే ప్రతి ఒక్కరు చిన్న పెద్ద అందరూ ప్రతి ఒక్కరు కేసీఆర్ ఏం చెప్పబోతున్నారు ప్రతి ఒక్కరు ఇంట్రెస్ట్ గా వినేది కేసీఆర్ యొక్క సభ. అదే కేసీఆర్ గారి సభకు మనం అందరం టీఆర్ఎస్ పార్టీ అంటేనే ఒక క్రమశిక్షణ గల పార్టీ. మనం అందరం వెళ్తున్నాం కాబట్టి అందరు క్రమశిక్షణతో వెళ్ళి క్రమశిక్షణ రాగలరని ప్రతి ఒక్కరు పెద్దలు అందరూ ఉంటారు. కానీ గవర్నర్ అన్న ఉంటారు, మన ప్రభాకర్ రెడ్డి మండల ప్రెసిడెంట్ ఉంటారు. కాబట్టి వాళ్ళు ఎట చెప్తారు ఎన్నుకోవాలి, మనం అందరం క్రమశిక్షణ వెళ్ళాలని కోరుకుంటున్నాము. అలాగే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము ఈ సభ పెడుతుందంటే ప్రతి ఒక్కరు మన ఫ్లెక్సీలు కానీ ఎక్కడ కానీ చింపేయడం జరుగుతుంది. ఫ్లెక్సీలు బస్సులు పంపించడానికి చాలా ఇబ్బంది పెట్టారు. కరెంటు మీటింగ్ పెడితే కరెంట్ ఇవ్వడానికి చెప్పి కేటీఆర్ గారు 100 జనరేటర్లు పెట్టిండు. అక్కడ బస్సులు ఇవ్వాలని చెప్పి కర్ణాటక తమిళనాడుకి గిట్ట బస్సులు తెప్పడం జరిగింది. అంటే ఒక కేసీఆర్ అంటేనే వాళ్ళకు ఒక భయం. ఇప్పటి వరకు కేసీఆర్ ఏం చేసిండు, పల్లెలు పెద్దగా ఉన్నాయని చెప్పి చిన్న గ్రామ పంచాయతీ తండాలను ఏర్పాటు చేసిండు. ఈయనేం చేసిండు అంటే ఒక గ్రామ పంచాయతీ ఎలక్షన్ పెట్టలేడు, ఒక మున్సిపల్ ఎలక్షన్ పెట్టలేడు, ఒక ఎంపీటీసీ ఎలక్షన్లు పెట్టలేడు. ఉన్న పంచాయతీలను తీసుకొని మున్సిపాలిటీలో కలిపాడు. మున్సిపాలిటీ అంటే అందరు తెలిసిన విషయం, మన చదువుకున్న భాషలో మొత్తం చెత్త చేసి పడేసిండు, దాన్ని మున్సిపాలిటీ చేసి పడేసిండు ఆయన. అంటే అంత భయం. ఎలక్షన్ పెడితే ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు పెడితే ఆయన సత్తా ఏందో మన సత్తా ఏందో తెలుస్తుందని కోరుకున్నాం. ప్రతి ఒక్కరి సభకు విజయవంతంగా వచ్చి ప్రతి ఒక్కరు క్రమశిక్షణ పడతారని కోరుకుంటాం. జై తెలంగాణ, జై తెలంగాణ. ఇక్కడ ఉన్న కార్యకర్తలందరికీ శుభాభివందనాలు. ఈరోజు వరంగల్లో మహాసభ ఉన్నందున మేము కూడా కొద్ది కాలంగా సంవత్సరంన్నర పాటు పార్టీకి దూరంగా ఉన్నాము. ఈ పార్టీలోనే పనిచేసాం. 2001లో టీఆర్ఎస్ ఎప్పుడైతే పుట్టిందో అప్పటి నుంచి ఉన్నాము. మొన్న కొన్ని కారణాల వల్ల పార్టీలోకి దూరం అయిపోయినాం. తర్వాత ఇప్పుడు కూడా కేసీఆర్తోనే తెలంగాణ డెవలప్ అవుతానే ఉద్దేశంతో తిరిగి మళ్ళీ అదే పార్టీలోకి రావడం జరిగింది. అందరికీ ధన్యవాదాలు. తెచ్చుకున్న తెలంగాణ మళ్ళీ ఏమైంది అలా
ఒక 15 నెలల 16 నెలలనే తెలిసిపోయింది. రేవంత్ రెడ్డి అంటే మహిళలు పోయి ఉరికి ఓటేసారు. ఏమని 4,000 2,000 పెంచింది 4,000 ఇస్తా అన్నాడు, ఇచ్చిండు 4,000 పెంచింది. ఏం చెప్పిండు మహిళలకు 18 సంవత్సరాల నిండి వాళ్ళకి అందరికీ 2,500 రూపాయలు ఇస్తాను, స్కూటీ, ల్యాప్టాప్, ఇక యువకులకు నిరుద్యోగ వృత్తులు ఇస్తానని చెప్పిండు. ఇంకోటి అప్పుడు 1,00,000 రూపాయలు కేసీఆర్ ఇస్తే ఓమ్మా కేసీఆర్ ఇచ్చే 1,16,000 సరిపోవు, నేను తులం బంగారం ఇస్తా అన్నాడు. తోరా ఆయన కేసీఆర్ ఉన్నప్పుడేమో 60,000 ఉండేది, ఇవాళ 1,00,000 రూపాయలు అయింది బంగారం. అయిందా లేదా? అంటే మాయమాటలు చెప్పిండు. రైతును గుర్తించినటువంటి దేశంలోనే ఏ నాయకుడు లేడు. కేసీఆర్ రైతు బంధు, రైతు బీమా ఇలా ఎన్నో రకాలుగా చెప్పుకున్నా పోతే 500 పింఛన్ నుంచి 1,000 రూపాయల నుంచి 2,000 ఇచ్చింది. కేసీఆర్ 4,000 ఇస్తాడని నమ్మలేరు. అది దొంగ వచ్చిందా ఇంకేమో ఇస్తారు అనుకున్నారు. రైతు బంధు, రైతు బీమా, ఒక రైతు చచ్చిపోతే రైతుకు ఎంబడే దినకర్మ కాకుండా 5 లక్షలు వచ్చినాయా లేదా? ఇలా మహిళా గ్రూపులు ఎన్నో విధాలుగా డెవలప్ అయింది. ఇలా మన బొత్తపల్లి గ్రామం అదే చెప్తున్నమ్మా, పిల్లగాడు పుట్టినప్పటి నుంచి పిల్ల పుట్టేదాకా చచ్చేదాకా పైసలు ఇచ్చిందా లేదా? అంటే ఇట్లాంటి ప్రభుత్వాన్ని పొడగొట్టుకుని 15 నెలల్లో రాష్ట్రంలోనే ఒక దేశంలోనే ఒక రాష్ట్రం గుర్తింపునన్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఇవాళ 15 నెలల్లో 18 నెలల్లో ఎప్పుడు దిగిపోతున్నారు రేవంత్ రెడ్డి అనే ఉద్దేశంతో ప్రజలు చూస్తున్నారు. మేమన్నమాట కాదు ఇది. గుర్తు పెట్టుకోవాలి మీ బొందపల్లి గ్రామస్తులు. ముఖ్యంగా తెలియజేస్తున్నా మీకు, గ్రామ పంచాయతీ ఉండే తెలంగాణ వచ్చినప్పుడు ఉమ్మడి గ్రామ పంచాయతీ వీరన్నగూడెం బొందపల్లి ఉండే. అయ్యా ఏం చేసిండు, పెద్ద చిన్న పంచాయతీలు చేయాలని చెప్పి వీరన్నగూడెం విడగొట్టి దాని పంచాయతీ చేసిండు. ఎందుకు చేసిండు? పాలన మంచిగా జరగాలి, రేపు జరిగినటువంటి ప్రజలు ఇబ్బంది పడద్దు అని చెప్పి గ్రామ పంచాయతీ చేసిండు. ఆ గ్రామ పంచాయతీ తీసేసి చేంజ్ చేసిండు, ఇప్పుడు మున్సిపాల్ చేసిండు. మున్సిపల్ అంటే తెలుసా? 10 రూపాయలు ఉన్న ట్యాక్సీ 1,000 రూపాయలు కట్టాలి. మీరు 100 రూపాయలు ట్యాక్స్ కట్టేది 1,000 రూపాయలు కట్టాలి. ఈ ప్రభుత్వం జీవో తెచ్చింది, పాస్ చేసేసింది. ఏవేవి విలేజ్లు? గుమ్మర్దల్ల, బొంతపల్లి, వీరన్నగూడెం, దోమాడుగు, అన్నారం. అంటే మీ బొంతపల్లి వినాలి. పేద ప్రజలను నటించకూడడానికి మనం ఇక్కడ గ్రామీణ ప్రాంతాలు కూల్ చేసుకుంటే వెళ్ళని ప్రజలు ఉన్నారు ఇక్కడ. ఇలా ఇంకోటి ఇక్కడ ఉపాధి హామీ ఉన్నారు. ఉపాధి హామీ ఉన్నామా? పోతున్నామా? ఇంతకుముందు పోయినాం కదా. ఇప్పుడు ఉపాధి హామీ అంటే మున్సిపాలిటీ ఉపాధి హామీ ఉండదు. ఈ 2,500 ఎవరికి ఇస్తావు? ఎవరికైనా వచ్చిందా? ఎవరికన్నా 4,000 పింఛన్ వచ్చిందా? అవ్వకిస్తా. ఈ దొరేం చెప్పాడు, అవ్వకిస్తా అయ్యకిస్తా. ఎవరికి ఇచ్చినావు ఆయన? నువ్వు ఎవరికి ఇచ్చినావు? సీఎం గారు ఇక్కడ ప్రజలు, మా బొంతపల్లి ప్రజలు అడుగుతున్నారు. నువ్వు ఇచ్చిన మాటలు చెప్పి మోసం చేసి ఓట్లు వేయించుకున్నావు. నీ దమ్ము ధైర్యం ఉంటే ఎలక్షన్ పెట్టు. ఒక సర్పంచ్ ఎలక్షన్ అయిపోయి 18 నెలలు అవుతుంది, ఎంపీటీసీ ఎలక్షన్ అయిపోయింది. నీ దమ్ము ధైర్యం ఉంటే ఎలక్షన్ పెట్టు. మా తనకేంటో చూపిస్తాం. మా ప్రజలు ఇలా కోరుకుంటున్నారు. కేసీఆర్ గారు కారు గుర్తు ఎక్కడ ఉందని చెప్పి చూసి వేసే రోజులు వచ్చినాయి ఇవాళ. అంటే నువ్వు చేస్తున్నటువంటి ఇప్పటికైనా నువ్వు మాయ మాటలు చెప్పి మేము కేసీఆర్ గారు ఇచ్చిన పథకాలన్నా అమలు చేయమని కోరుకుంటున్నామయ్యా. కేసీఆర్ కిట్ ఇచ్చిండయ్యా. ఆడపిల్ల పుడితే 14,000 ఇచ్చిండు. మగ పిల్లాడు పుడితే 13,000 ఇచ్చిండయ్యా కేసీఆర్. మొత్తం కిట్తో సహా ఇచ్చిండు, బండితో సహా ఇంటికాడ దింపిండయ్యా. నువ్వు ఏం చేస్తున్నావయ్యా కేసీఆర్? ఇవాళ కేసీఆర్ చేసిన పనులు ఇలా అందరు ప్రజలకు కనబడుతున్నాయి. నువ్వు వచ్చి 18 నెలలు అవుతుంది. నీ బొద్దపల్లి ఊర్లో ఒక్కడన్నా కొబ్బరికాయ కొట్టినావా? ఒక రోడ్డు వచ్చినా? అదే ఒక 3 వేసినామా మనం? వచ్చిందా మీరు? ఇటుగా ప్రజలు వినాలి. మీరు 10 సంవత్సరాలు భద్రపల్లి సర్పంచ్ ఉండే, తర్వాత శ్రీనివాసరెడ్డి గారు, మీరు బృందం మీ బొంతపల్లి అంతా అర్థం అయింది. ఇలా మీకు ఒక కోరిక, మీకు ఇల్లు కావాలని కోరిక ఉండే. కానీ ఇవాళ కేసీఆర్ వస్తే ఖచ్చితంగా మీకు ఇల్లు ఇప్పిస్తాం, ఖచ్చితంగా ఇవ్వాలన్న ఆలోచన ఉండేది మాకు. వస్తాయి. ఎప్పుడు వస్తాయి? ఈ దరిద్రం దిగిపోతే వస్తాయి. గుర్తుపెట్టుకోండి. మీరు ఆగమేఘాల మీద పోయి ఏమో మాటలు మాట్లాడి వచ్చి రేపు రాబోయే ఎలక్షన్లల్లో ఒక్కసారికి 2 సార్లు ఆశి చూసి ఓటేయాలి. మొన్న జరిగినటువంటి సంఘటన బాధాకరం. మన బొంతపల్లి గ్రామం అంటేనే టీఆర్ఎస్ పార్టీ ఇలా మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరం. గౌరీశంకర్ గారు సీనియర్, గౌరీశంకర్ గారి కుటుంబం ఆత్మ వారికి శాంతించాలని చెప్పి, వారు మనోధైర్యం చేయాలని చెప్పి బొంతపల్లి గ్రామం నుంచి మన సీనియర్ నాయకుడు పొడగొట్టుకున్నాం. చాలా బాధాకరమైన మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరం ఉందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇంకోటి
ఆయా రోజు కుమార్ అదే కొత్తపల్లి గ్రామస్తులు తెలియజేసుకోవాలి. ఒకటి ఇప్పుడు మున్సిపల్ చేసినామంటారు, మున్సిపల్ తీసేసాట కార్పొరేషన్ చేస్తారట. కార్పొరేషన్ అంటే ఏం తెలుసా అమ్మా? ఇప్పుడు పంచాయతీ అయితే 100 రూపాయలు కట్టాలి, మున్సిపల్ అయితేనే 1000 రూపాయలు కట్టాలి, కార్పొరేషన్ అయితే ఎంత కట్టాలి తెలుసా? 10,000 కట్టాలి. గుర్తుపెట్టుకోండి. మీరు ఉన్నటువంటి యువకులు, ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఎన్నో పరిశ్రమలు వచ్చినాయి ఇక్కడ, కానీ మన స్థానికులకు ఉద్యోగాలు ఇస్తలేరు. ఇక్కడ ఉన్నటువంటి యువకులకు చెప్తా ఉన్నాం, అది తొందరగా మీ సర్పంచ్ గారితో అందరితో మాట్లాడి స్థానికులకు ఉన్నటువంటి పరిశ్రమలు అందరూ పిలిచి ఖచ్చితంగా మన 50% ఉపాధి వచ్చేటట్టుగా యువకులకు ఖచ్చితంగా ఇప్పిస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. ఇంకోటి, రానున్న రోజులలో మనం ఒక్కోటికి 2 సార్లు ఆశించి ఓటేయాలి. ఇవాళ తెలంగాణ వచ్చినప్పుడు ఎట్టుంది, తెలంగాణ రాకముందు ఏముంది? ఇవాళ పింఛన్లు వచ్చినాయి, 1000 2000 అయింది, వచ్చినాయా లేవా? ఇవాళ తల్లి చచ్చిపోతే భర్తకు వస్తున్నాయి, భర్త చచ్చిపోతే భార్యకు వస్తున్నాయి. ఇవాళ చచ్చిపోయిన పింఛన్లు కూడా లేవు. ఇవాళ కొత్త పింఛన్లు 1 రూపాయి కూడా ఒక పింఛన్ ఇచ్చి అని అడుగుతున్నా. రేవంత్ రెడ్డి గారు ఈ బొంతపల్లి గ్రామంలో కేసీఆర్ పోయిన తర్వాత నీ ప్రభుత్వం వచ్చినాక ఒక పింఛన్ అని ఇచ్చినావా అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి నాయకులను నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీరు నిరూపించండి, ఇగో 10 పింఛన్లు ఇప్పించినాం నిరుపేదలకు అని చెప్పి ఒక ప్రూఫ్ చేయండి. దయచేసి మీరు ఇప్పటికైనా మన బొంతపల్లి గ్రామస్తుల నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ రోజు పార్టీలో చేరినటువంటి ఖచ్చితంగా మన సొంత గూటికి వచ్చిరన్నా మీ మర్యాద మీకు ఉంటది, మీ గౌరవం మీకు ఉంటది. ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఎవరినో తక్కువ చూడొద్దు, ఎవరినో ఎక్కువ చూడొద్దు. మన కుటుంబం కాబట్టి మన కుటుంబం సభ్యులంగా ముందుకు మనం ముందుకు పోదాం. బొంతపల్లి గ్రామంలో మున్సిపల్ ఎలక్షన్ పెడతావా, కార్పొరేషన్ ఎలక్షన్ పెడతావా, నువ్వు వెంటనే దమ్ముంటే మా బొంతపల్లి గ్రామస్తులు ఏదో తెలుసుకుంటారు. ఒకటి, మీ దయచేసి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం, అయ్యా పంచాయతీ తీసేసి మున్సిపల్ చేసినాం, మున్సిపల్ గానే ఉంచాలని చెప్పి కోరుతున్నాం. మున్సిపల్ గా మేము ఉంచకపోతే ఖచ్చితంగా మేము పెద్ద ఎత్తున ధర్నా చేసి ఖచ్చితంగా అడ్డుకుంటాం. ఖచ్చితంగా పంచాయతీ తీసేసినాం, మున్సిపల్ గానే ఉంచాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మేము అధికారులను డిమాండ్ చేస్తున్నాం, అధికార పార్టీకి డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి యువకులు చాలా పెద్ద ఉత్సాహవంతులు, ఈ రోజు ఉన్నటువంటి చాలా స్వచ్ఛందంగా ముందుకు వస్తా ఉన్నారు. మహిళలు కూడా మేము వస్తామని చెప్పి ఏ ఊర్లైనా మేము కేసీఆర్ సభ మనం దొరకపోరా అని చెప్పి ఇలా ముందుకు వస్తున్నారు. అమ్మ అక్కడ చాలా దూరం ఉన్నది, 200 కిలోమీటర్లు ఉన్నది కాబట్టి దొరకలేకపోతున్నాం. అతి తొందరలోనే మన గుమ్మరాల మండలంలో కేసీఆర్ పిలుచుకుందాం, అందరూ పిలుచుకొని పెద్ద సభ పెట్టి వీళ్ళందరూ దొరకపోతామని చెప్పి తెలియజేస్తూ, ఈ గుమ్మరాల మండలంలో కొత్తపల్లి అంటేనే ఒక ఆదర్శం, ఒక యూనిటీ కూడా లీడర్. కాబట్టి అందరం ఒక యూనిట్గా ఉండి ముందుకు పోయి ఈ సభను విజయవంతం చేయాల్సిందిగా కోరుతూ, ఇక్కడికి వచ్చినప్పుడు మనం సభకు వెళ్తున్నటువంటి మన క్రమశిక్షణతో వెళ్ళి మంచిగా పోవాలని చెప్పి, మంచిగా రావాలని చెప్పి నాయకులందరినీ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మాజీ వార్డు మెంబర్లకు